వర్షం పడుతుందంటే చాలండి ఒకటే భయం, ఎక్కడ ఏ డ్రైనేజ్ లీక్ అయిందో, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ అయిందో అని. కానీ వాస్తు ప్రకారం కొన్ని ఫాలో అయితే ఇలాంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చట. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందామా? వర్షాకాలం వచ్చిందంటే అందరికీ ఆనందమే. ముఖ్యంగా ఇంటి నీటి సమస్య తీరిపోతుంది. కానీ ఇంట్లో కొత్త సమస్య మొదలవుతుంది. కొన్ని ఇళ్ల స్లాబుల నుంచి బొట్లు బొట్లుగా కారుతూ ఉంటుంది. గోడలు చెమ్మగిల్లి రంగు వెలిసిపోయి వికారంగా మారటం, డ్రైనేజీ సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి. నిజానికి ఇంటి నిర్మాణ సమయంలోనే నీటి ప్రవాహం, ట్యాంకుల నిర్మాణానికి సంబంధించి అటు వాస్తు విషయంలోనూ ఇటు నిర్మాణశాస్త్రపరంగానూ కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు రావు అనేది నిజం. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి లేదా మార్పులు చేసుకోవాలి. డ్రైనేజీ విషయంలో సైతం వాస్తు ఎన్నో నియమాలను వివరించింది. పశ్చిమ నైరుతి, ఉత్తర దిశ మీదుగా నీరు ఈశాన్యం వైపు నడిచి బయటకు వెళ్లాలి. అలానే దక్షిణ నైరుతి నుండి దక్షిణం, తూర్పుల గుండా ప్రవహించి ఈశాన్యం నుంచి బయటకు వెళ్లేలా డ్రైనేజులు నిర్మించాలి. ఈ విధంగా నీరు ఫ్రీగా నడిచి ఈశాన్యానికి నడిచే రీతిగా కాలవలు నిర్మించాలి. నైరుతిలోని నీరు ఆగ్నేయానికి, వాయువ్యానికి ఫ్రీగా నడిచేందుకు వీలుగా నైరుతి నుంచి వాయువ్యానికి, ఆగ్నేయానికి వాటం ఉండేలా జాగ్రత్త పడాలి. వాయువ్యానికి చేరిన ఈ నీటిని ఈశాన్యం వైపు నడవాలంటే వాయవ్యం కన్నా ఈశాన్యం పల్లంగా ఉండాలి. ఇదే రీతిగా ఆగ్నేయ మూలకన్నా కాలువ ఈశాన్యంలో పల్లంగా ఉండాలి. అప్పుడే నైరుతి నుండి ఆగ్నేయానికి చేరిన నీరు ఫ్రీగా ఈశాన్యానికి వెళ్తాయి. సాధారణంగా తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ దిశల అభిముఖంగా ఇళ్లను నిర్మిస్తూ ఉంటాం. నీటి ప్రవాహం మాత్రం ఈశాన్య దిక్కుకే ఉండేలా చూసుకుంటారు. తూర్పు దిశగా ఇంటిని నిర్మించేవారు నీటివాటం తూర్పు ఈశాన్యం వైపు, ఉత్తర దిశ ఇంటివారు ఉత్తర ఈశాన్యం, పడమర దిశ ఇంటివారు పడమర వాయువ్యం, దక్షిణ దిక్కు ఇంటివారు దక్షిణ ఆగ్నేయం మూల నుంచి వర్షపు నీరు, డ్రైనేజీ లైను ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం. నీటి ట్యాంకు నిర్మాణం ఎటువైపు ఉండాలన్నది ముఖ్యమే. ఈశాన్య దిశలో వీటి నిర్మాణం నిషిద్ధం. నైరుతి, దక్షిణ, పడమర దిక్కుల్లో ఏర్పాటు అనుకూలమే. ఇంట్లో కాలకృత్యాలకు, ఇతర అవసరాలకు వినియోగించిన నీటిని ఎలా అయితే ఈశాన్యం గుండా బయటకు పంపామో అదే రీతిగా ఇంటి స్లాపులు కూడా ఈశాన్యంలో పల్లంగా ఉండేలా జాగ్రత్త వహించి వర్షపు నీరు స్లాబుపై నిలవ ఉండకుండా ఈశాన్యంలో ఏర్పాటు చేసిన తూము ద్వారా బయటకు వెళ్లేలా స్లాబ్ నిర్మాణం సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో స్లాబ్ పైన వర్షపు నీరు నిలిచిపోయి స్లాబ్ లీకయ్యే ప్రమాదం ఉంది. ఈశాన్యం గుండా డ్రైనేజ్ వాటర్ను బయటకు పంపడం కుదరని పక్షంలో వాయవ్యం మీదుగా లేదా ఆగ్నేయం గుండా డ్రైనేజీ వాటర్ను బయటకు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వాస్తు అనగానే అదేదో మాటల గారిడిలాగా ఫీల్ అవ్వకుండా అది కూడా ఒక శాస్త్రంలాగా ఫీల్ అయితే చాలా ఉపయోగాలు ఉంటాయి.